మాజీ సీఎం జగన్ చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. తన తండ్రి హత్య కేసులో జగన్ సహా ఇతరుల పాత్ర ఏంటో తేల్చాలని అభ్యర్థిస్తూ ఆమె తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరికొన్ని కోణాల్లో విచారణ జరగాలని, ఈ మేరకు పూర్తి స్థాయిలో తదుపరి దర్యాప్తు చేపట్టే విధంగా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మాజీ సీఎస్ అజయ్ కల్లం స్టేట్మెంట్ ప్రకారం ఉదయం 5:30 వివేక మరణ వార్త జగన్ భారతీయులకు తెలిసిందని, అధికారికంగా ప్రకటించడానికి ముందే వారికి మరణ వార్త ఎలా తెలిసింది, భారతీకి ఎవరు ఫోన్ చేశారు, ఏం చెప్పారనే విషయాలను సీబీఐ పట్టించుకోలేదని, వాటిపై దర్యాప్తు చేయలేదని సునీతారెడ్డి పేర్కొన్నారు. తదుపరి దర్యాప్తును ఒక కోణానికే పరిమితం చేస్తూ ఇటీవల నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ కు వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డికి మధ్య జరిగిన సందేశాలపై మాత్రమే దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. అయితే వారిద్దరి సంభాషణలో ఏమీ లేదని, కొత్తగా ఎలాంటి ఆధారాలు లభించలేదని, దర్యాప్తును మూసివేయాలని సీబీఐ ఇటీవల అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. తదుపరి దర్యాప్తు అంశాన్ని సీబీఐ కోర్టు ఒక్క చిన్న అంశానికి పరిమితం చేయడం, అందులో ఏమీ లేదని సీబీఐ ఛార్జ్షీట్ వేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేలా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని సునీతారెడ్డి తన తాజా పిటిషన్లో కోరారు.